హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ తిరుపతి వీడియోనే సెకండ్ వీడియో అనమాట. ఇంకా దర్శనానికి వెళ్తున్నాము. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా ఇదంతా నేను మంచిగా వీడియో షూట్ చేసుకున్నా కదా, సో అవన్నీ మళ్ళీ గుర్తొచ్చినాయి. అదే మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఆ పాత జ్ఞాపకాలన్నీ ఇంకా వీడియో షూట్ చేసుకుంటున్నా. వెనక మా వారు ఫ్రెండ్ ఇద్దరు వస్తున్నారు. ముందరనేమో మేమంతా వెళ్ళిపోతున్నాము. పాప పక్కన వెళ్ళేది మా ఆయన ఫ్రెండ్ కూతురు. ఇంకా నేనేమో అందరిని వీడియో తీసుకుంటూ వెళ్తున్నాను అనమాట. ఈ రూట్లో వచ్చినాము. మేము వెళ్ళి 6 months అయింది అంతే. మళ్ళీ అంతలోకే వెంకన్న స్వామి మళ్ళీ మమ్మల్ని రప్పించుకున్నాడు అనమాట. ఇంకా హ్యాపీ కదా, ఇట్లా అనుకోకుండా మాకు ప్లాన్ అయిందిలేండి. అసలు ఎంత షాక్ అంటే నాకు మా వారు చెప్పంగానే అసలు మైండ్ బ్లాక్ అయిపోయింది. హ్యాపీనెస్తో అయిపోయింది. దర్శనం అయిపోయి మళ్ళీ రిటర్న్. ఇంకా అక్కడ దాకే ఫోన్ లోపలలో ఉండదు కదా, ఇంకా మళ్ళీ రిటర్న్ అనమాట. దర్శనం అయిపోయి బయటికి వచ్చే దారిలో ఇవి మంచిగా మొక్కలు ఇంకా అవన్నీ ఉన్నాయి. మనకు కొంచెం కొత్తగా వెరైటీగా మంచిగా కనిపించిందంటే ఇంకా వీడియో షూట్ చేసుకోవాలి కదా. అదే ఇక్కడ చేస్తున్నా నేను. ఇది సుపథం అనమాట. ఇక్కడ రిటర్న్ మేము బయటికి వెళ్ళే దారి ఇది. ఇంకా అదే ఇక్కడ షూట్ చేస్తున్నాను నేను. బయటికి వెళ్తున్నాం అనమాట. దర్శనం అయిపోయింది. ఎంత బాగా అయిందంటే దర్శనం నేను మాటల్లో చెప్పలేను. నాకు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అయింది. మంచిగా హ్యాపీగా ఆనందంగా సంతోషంగా ఎన్ని మాటలు చెప్పినా తక్కువేలేండి. స్వామిని ఎంత దగ్గర నుంచి చూసినానంటే అంత బాగుంది. అందరికీ చెప్తా ఉన్నాను నేను, వెళ్ళండి ఖచ్చితంగా అనేసి. ఇంకా అయిపోయింది. రూమ్కి వచ్చేసి రూమ్ వెకేట్ చేసేసి ఇంకా కిందికి వెళ్ళాలి. అదే ఇక్కడ మళ్ళీ ఒకసారి అందరినీ వాళ్ళంతా సర్దుతుంటే నేనేమో ఫోన్ పట్టుకొని వీడియో షూట్ చేసుకుంటున్నాను. మాకు ఒక రూమ్, ఆయన ఫ్రెండ్ వాళ్ళకు ఒక రూము. ఇంకా పక్కనే ఉన్నాయి లేండి రూమ్లు. వాళ్ళేమో లగేజ్ తీసుకొని వెళ్తున్నారు, నేనేమో వీడియో షూట్ చేసుకుంటున్నాను. కిందికి దిగుతున్నాము. ఇంకా చూడండి, కొండలు గుట్టలు వాగులు అదే చాలా బాగుంటుంది కదా తిరుపతిది. అసలు ఎంత బాగుంటుంది అంటే మాటల్లో చెప్పలేము. కిందికి దిగే దారి కూడా సూపర్ ఉంటుంది. నాకైతే మస్తు నచ్చుతుంది. అసలు తిరుపతి అంటేనే ఒకలాంటి ఎగ్జైట్మెంట్ వస్తుంది అబ్బా నాకైతే మాత్రం. ఆ కొండ చూడండి, ఆకాశాన్ని తగిలినట్లు ఉంది కదా మంచు. అప్పటికైనా కానీ అసలు మంచు పోలేదు. చాలా వాతావరణం కూడా మేము వెళ్ళిన టైం వర్షాలు పడుతున్నాయి బాగా. వాతావరణం కూల్గా ఉందన్నమాట మేము వెళ్ళిన టైము. అందుకోసం ఇక్కడంతా ఇట్లానే మబ్బుగా చల్లగా కూల్గా ఇంకా బాగుంది అనమాట. కిందికి నడుచుకుంటూ వచ్చే వాళ్ళది ఇది. మనం బస్సులో వెళ్తుంటే కనిపిస్తారు కదా మధ్యలో. కిందికి వచ్చి తినేసి రేణిగుంట నుంచి ట్రైన్ అనమాట. అందుకని ఇంకా తిందామని అందరం వచ్చేసినాము ఇక్కడికి. ఇదండి ఇవాళ వీడియో. నా వీడియో ఎలా ఉంది ఏంటి, నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తుంటే ఫస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ ఇచ్చి వీడియో కంటిన్యూ చేయండి. ఇక్కడ అందరం తింటున్నాం అనమాట. పిల్లలు మేము వచ్చేసరికి కొంచెం లేట్ అయింది. ఒక 10 నిమిషాల ముందు వచ్చింది. మధ్యాహ్నం ట్రైన్కి వెళ్ళే వాళ్ళం. ట్రైన్ మిస్ అయిపోయింది. ఇంకేం చేద్దాం, తప్పదు. కాళహస్తి కన్నా వెళ్దామనేసి ఇక్కడికి వచ్చినాము. ట్రైన్ మళ్ళీ నైట్ ట్రైన్ బుక్ చేసుకొని ఇంకా రేణిగుంట నుంచి మాకు ట్రైన్ అనమాట. రేణిగుంట నుంచి ఇంకా దగ్గర కాళహస్తి అంతే. ఇంకా శివుని కూడా దర్శనం చేసుకున్నాము, వచ్చేసినాము. చూడండి అక్కడ చూడండి, శివపార్వతులు కొండ పైన ఎంత బాగున్నారు కదా. అసలు మంచు చూడండి. వర్షం కూడా పడింది బాగా. మేము దిగే టైంకి ఫుల్ వర్షం. అసలు అంతవరకు బస్సులో ఒకే ఉంది. మేము బస్సు దిగినాము, పడుతూనే ఉన్నాము వర్షము. ఇక్కడ చాలా వర్షమే పడింది. ఇక్కడ శివుడి దర్శనం అయిపోయింది. బయటకు వచ్చేసినాము. ఎక్కడ చూడు వదిలిపెట్టవా ఫోన్ అంటే ఎట్లా వదిలిపెడుతున్నాను. ప్రతి మూమెంట్ క్యాప్చర్ అవ్వాలి కదా, తగ్గేది లేదని చెప్పేసి
ఇక్కడ వెయిట్ చేస్తున్నాం బస్ కోసం. కాళహస్తి నుంచి రేణిగుంటకి బస్సులో వెళ్ళి రేణిగుంట నుంచి నంద్యాలకి ట్రైన్ అనమాట. నైట్ 8కి ఉంది. అందుకోసం ఇక్కడ నించొని వీడియో తీసుకుంటున్నాం. వచ్చేసినాం కూడా. ఎక్కడికి వచ్చేసినాం? రేణిగుంట రైల్వే స్టేషన్. మా నంద్యాల ట్రైన్ వచ్చేసరికి ఎంత ఆనందం వేస్తుందంటే అసలు నిజంగా నేనైతే చిన్నపిల్లని అయిపోయినాను. వేరు కదా, నాకు కూడా అనిపించింది. మా ట్రైన్ ఆనందం ఎగ్జైట్మెంట్ చాలానే ఉంది. ఎంతమందికి ఇట్లా ఉంటుంది నాతో ఖచ్చితంగా చెప్పండి. నాకైతే బాగా మంచిగా అనిపించింది. ఎంతైనా ఎక్కడున్నా ఎక్కడికి వెళ్ళినా మన ఊరు, మన ఇల్లు, మన కంఫర్టే వేరు కదా. వర్షం చూడండి అసలు భలే పడుతుంది. వర్షం స్టార్ట్ అయింది. ట్రైను ఇంకా బాయ్ చెప్పి ఆ స్వామికి, రేణిగుంటకి అన్నిటికీ బాయ్ చెప్పేసి మా ప్రయాణం కొనసాగిస్తున్నామన్నమాట. వెళ్తున్నాము. ఇదండి ఇవాళ వీడియో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. టేక్ కేర్ అండి. హ్యావ్ ఎ నైస్ డే.